అలిపిరి విగ్రహం వివాదంలో మాటల యుద్ధం కొనసాగుతోంది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై ఇప్పటికే కేసు నమోదు కాగా కౌంటర్ అటాక్ కూడా మొదలైంది. భూమనపై హాట్ కామెంట్ చేశారు టీటీడీ మాజీ బోర్డు మెంబర్ ఓవి రమణ. కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. విగ్రహం విషయంలో వివాదం చేయలేదు, తప్పు చేశారని మాత్రమే చెప్పాను అంటున్నారు భూమన కరుణాకర్ రెడ్డి. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశానని అంటున్నారు ఆయన. అలిపిరిలోని ఆ విగ్రహం ముమ్మాటికి విష్ణుమూర్తిదే అన్నారు. విష్ణుమూర్తికి మాత్రమే శంకు చక్రాలు ఉంటాయన్నారు. శని భగవానుడిని టీటీడీ దయ్యంలా చూస్తోందా అని భూమన ప్రశ్నిస్తున్నారు. విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారని ప్రశ్నిస్తే దాడి చేస్తారా? అలాగైతే శ్రీవారి ప్రతిష్టను కాపాడడానికి పోరాటం చేస్తూనే ఉంటాను అంటున్నారు ఆయన. వాళ్ళు తప్పు చేశారని చెప్పానంతే, నేనే వివాదం చేయలేదు. వివాదం అని వాళ్ళు అంటున్నారు, కానీ నేను ఎక్కడ వివాదం చేయలేదండి. నేను హిందువులు, నా దేవుణ్ణి ఈ పాలక మండలి ఏమాత్రం కూడా గౌరవించకుండా ఆ రోడ్డు మూల మలమూత్రాదుల మధ్యన పాడవేసింది అన్నటువంటి బాధతో నేను హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి అన్న ఆవేదనను వ్యక్తపరచడం జరిగింది. దాన్ని మత విద్వేషాలని రెచ్చగొట్టడం అని ఏ రకంగా అంటారు, అలా అని అన్నారనేటువంటి సెక్షన్ మీరు పెట్టారంటే ఖచ్చితంగా వాళ్ళు హిందువులు కానటువంటి అన్య మతస్థులు అయ్యి ఉంటారు. అలిపిరిలో విగ్రహం నిర్లక్ష్యానికి గురైందంటూ భూమన చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. ఇవాళ తిరుపతి డీఎస్పీ ఆఫీస్కు రావాలని నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నెల 23న విచారణకు వస్తానంటూ బదులిచ్చారు భూమన. భూమనపై టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు ఓవి రమణ హాట్ కామెంట్స్ చేశారు. భూమన మనిషి కాదు, ఒక సైతాన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన. టీటీడీపై భూమన చేసే బూటకపు మాటలను ఎవరూ నమ్మొద్దని భక్తులను కోరారు. అలిపిరిలో ఉన్నది విగ్రహం కాదు, అది కేవలం శిల మాత్రమే అన్నారు. ఆ శిలను మహావిష్ణువుగా భావిస్తే భూమన ఇంటికి తీసుకువెళ్లి ప్రతిష్ఠించుకోవాలన్నారు. రాజకీయ అవసరాలు, అవకాశాల కోసమే టీటీడీని భూమన వాడుకుంటున్నారు అంటున్నారు ఆయన. భూమన హయాంలో ఎలాంటి దారుణాలు చేశారో చర్చకు సిద్ధమంటున్నారు ఓవి రమణ. నువ్వు హిందువా క్రైస్తవ నిర్ధారించుకో, హిందువు కాదు క్రైస్తవ కాదు, సంకట జాతి అంటే అది నిర్ధారించుకో. లేకపోతే బ్రదర్ కరుణాకర్ రెడ్డి నేను చెప్తున్నాను, నువ్వు అలియాస్ కరుణామయుడు లాగా అయిపోతున్నావు. 1.5 సంవత్సరం పాలక మండలి వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్నావు. పాలక మండలి ఆయన బిఆర్ నాయుడు రాకముందు ఏమని మాట్లాడు, ఆయన కొడుకులు ఆయన డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు, ఆయన రాకుండా ఆ రోజు కొన్ని నిరోధపడ్డాడు. నాకు బిఆర్ నాయుడు అంటే బంధువు కాదు, చుట్టం కాదు. ఒక పాలక మండలికి అధ్యక్షుడు వచ్చాడు, అధ్యక్షుడు గౌరవించేవాడు. నువ్వు అధ్యక్షుడు ఉన్నప్పుడు నిన్ను ఎవరైనా మాట్లాడితే ఇట్లా సహించావా? హిందూ దేవాలయాలు అంటే వెంకటేశ్వర దేవాలయం అంత 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 దిగజారి నీకు వచ్చిందా? ప్రతి చిన్న విషయాన్ని తీసుకొచ్చి బుద్ధద్దలు చెప్పి మాట్లాడటం ఇది మంచి సంప్రదాయం కాదు. కరుణాకర్ రెడ్డి గారు, మీ మొహాను ఉమ్మెత్తే పోసే పరిస్థితి తెచ్చుకోబాకండి. హిందువులు అనేవాడు, వెంకటేశ్వర భక్తుడు అనేవాడు చీ కరుణాకర్ రెడ్డి కరుణాకర్ అనిపించే పరిస్థితి తెచ్చుకోవద్దండి అని చెప్పి సవినయంగా వినయం చేస్తున్నా. నువ్వు చేసిన క్రీడలు చెప్పమంటావా? నువ్వు అధ్యక్షుడు ఉన్నప్పుడు క్రీడలు చెప్పమంటావా? గుడి వెంకటేశ్వర సాక్షాత్ కులశేఖర్ ఎదురుగా కూర్చొని నీకు కావాల్సిన ఒక సన్నిహితురాన్ని తీసుకొని మోకాళ్ళ నొప్పులు కూడా దిండు కూడా పెట్టుకొని 3 గంటల సేపు కూర్చోటానికి ఏకాంతం కూర్చోటానికి ఎక్కడ ప్రదేశమే కనిపించలేదా? నువ్వా పవిత్రత గురించి ఈరోజు మాట్లాడుతున్నావు, వదిలేస్తున్నావు. కరుణాకర్ చేసేటన్ని బూటకపు మాటలు మాట్లాడని బూటకపు చేస్తలు లేనిటని కల్పించి తీసుకొచ్చి చెప్తున్నాడు అని చెప్పి అందరు భక్తులకు చేస్తున్నాను. కరుణాకర్ అనేవాడు వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర వైభవాన్ని తగ్గించడం కోసం ఏర్పడిన ఒక వ్యక్తి. అంజనాద్రి కొండ 7 కొండలో ఒక భాగమైన అంజనాద్రి కొండలో ఆంజనేయ స్వామి జన్మస్థలం అక్కడ కట్టించాలని 100 కోట్ల గుడి కట్టించింది కేవలం వెంకటేశ్వర వైభవం తగ్గించాలని చెప్పి తీసుకున్న దుర్మార్గ చర్య ఈ కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి.